హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజుపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో ఇంకా చాలామందికి అయితే సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, మనమైతే అలోవెరా జెల్ మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదా, మనం ఫేస్కి వాడాలన్నా హెయిర్కి వాడాలన్నా. కానీ ఇలా కనుక తీసామంటే మార్కెట్లో తెచ్చుకునే దానికన్నా కెమికల్స్ ఉంటుంది, కానీ ఇలా తీసి మనం చేసుకున్నాం అనుకోండి అసలు ఎంత న్యాచురల్గా ఉంటుంది, ఎంత బాగుంటుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు ఇది అసలు అప్లై చేయడానికి రాదు కదా, గడ్డలు గడ్డలు ఉంటుంది, ఇది మనకి బయటదైతే బాగా వస్తుంది అనుకుంటారు కదా. కానీ తప్పండి, ఇలా అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే అలోవెరాని మనం కట్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వాటర్లో పెట్టేసేయండి. దాంట్లో ఎల్లోగా జెల్ అనేది వస్తుంది కదా, అదంతా పోతుంది. తర్వాత ఈ విధంగా సైడ్లకంతా ముళ్ళులు ఉంటాయి కదా, అది తీసేసి పైన ఉండే లేయర్ని అయితే తీసేసి ఇప్పుడు ఇలా కట్ చేయండి. ఇలా కట్ చేసేస్తే ఇలా మనకైతే ఇలా ఇదంతా జెల్లది కండ అంతా వస్తుంది. ఇలా దీన్ని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోండి. వేసేసి ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే ఏమీ వేయాల్సిన అవసరం లేదనమాట. దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసేయండి. వాటర్ కానీ ఏమీ వేయొద్దు. దీన్ని మెత్తగా పట్టేసామంటే అసలు ఇది చూడండి ఇలా అయిపోతుందనమాట. ఇప్పుడు మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువగా తీసుకొని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో దగ్గర ఒక 10 డేస్ వరకు కూడా చాలా బాగుంటుందన్నమాట. డైరెక్ట్గా దీన్ని ఒక గాజు సీసాలో పెట్టేసి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే చూడండి ఇప్పుడు ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇలా ఒక పాతది ఏదైనా టీ ఫిల్టర్ ఉంటే దాంట్లో వడగట్టేసుకోండి. ఇంకా చూడండి ఇప్పుడు మన మార్కెట్లో తెచ్చిన జెల్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇప్పుడు దీన్ని జుట్టుకు పట్టియచ్చు, ఫేస్కు పట్టియచ్చు. అసలు దీంట్లో ఉండలు కానీ ఏమీ లేదు, నార్మల్గా న్యాచురల్గా ఉంది. తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకున్న జెల్ని మనం ఇలా ఫేస్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే ఇలా ఒక 1.5 టేబుల్ స్పూన్ అలా తీసుకోండి అలోవెరా జెల్ని. అలాగే దీంట్లోనే కొద్దిగా పసుపును వేసేసి రెండింటిని బాగా కలిపేసేసి దీన్ని ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలన్నమాట. మనము ఫేస్కి అప్లై చేసామంటే ఫేస్ పైన ఉండే నల్ల మచ్చలు ఉంటాయి కదండి, ఆ మచ్చలు అనేది పోతాయి. అలాగే ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది. అలాగే ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుంది. అలోవెరా జెల్ అనేది మన స్కిన్ని చాలా క్లీన్గా చేస్తుంది అనమాట. మనము ఎంత క్లీన్గా అంటే మనం సోప్ పెట్టి ఫేస్ కడిగితే ఎంత క్లీన్గా కనిపిస్తుంది నార్మల్ వాటర్తో కడిగిన దానికంటే అంత క్లీన్గా ఉంటుందన్నమాట ఇది అప్లై చేయడం వల్ల. ఇలా పసుపు అది అప్లై చేసేసి నార్మల్ వాటర్తో కడిగేసుకోండి. మీ ఫేస్ అనేది చాలా గ్లోగా చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, అలాగే ఇంకొక గిన్నెనైతే తీసుకోండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ని అయితే వేస్తున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు మీకు చూపెట్టడానికి చేస్తున్నాను కాబట్టి 1 టేబుల్ స్పూన్. నార్మల్గా అయితే అది జుట్టుకు సరిపోదు, కనీసం అంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ అనే వేసుకోవాలి. మీరు ఎంతైతే అలోవెరా జెల్ తీసుకుంటారో అంతే క్వాంటిటీలో, సేమ్ క్వాంటిటీలో ఇది ఆయిల్ని కూడా తీసుకోండి. తీసుకొని ఆయిల్ అలోవెరా జెల్ రెండింటిని బాగా కలిపేసేయండి. కలిపేసేసి ఇప్పుడు దీన్ని ఇలా కలిపిన దాన్ని మనము జుట్టుకు స్నానానికి వెళ్ళే ఒక 1 అవర్ ముందర జుట్టుకి బాగా అప్లై చేసుకోవాలన్నమాట. ఇది జుట్టుకు బాగా అప్లై చేసామంటే జుట్టు అనేది స్ట్రాంగ్గా అవుతుంది, కుదుళ్ళు స్ట్రాంగ్గా అవుతాయి, చుండ్రు పోతుంది, జుట్టు చాలా స్మూత్గా సిల్కీగా అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇలాంటి ఇయర్ రింగ్స్ని అయితే వాడుతూ ఉంటాం కదా, గోల్డ్వి మనం వాడేటప్పుడు మనం దీన్ని క్లీన్ చేసేసుకోవాలి. బాగా మురికి పట్టాయి అనిపించినప్పుడు మనం బ్రష్తో రుద్దామనుకోండి, దానిపైన ఉండే స్టోన్స్ ఊడిపోతాయి ఒక్కొక్కసారి. అలా అని మనం బయటికి వెళ్ళి కడిగించుకున్నాం అనుకోండి, గోల్డ్ షాప్లో గోల్డ్ ఏమన్నా పోతుందేమో అని టెన్షన్ పడుతూ ఉంటాము. అలాంటి టెన్షన్ లేకుండా మనం ఇంట్లోనే ఈ ఇయర్ రింగ్స్ని అయితే నీట్గా కడగొచ్చు అనమాట. ఎలా అంటే ఫస్ట్ అయితే ఒక బాగా పండిన టమాటా పండు ఉంటుంది కదా, దాన్ని అయితే తీసుకోండి. ఆ టమాటా పండుకి ఇలా ఈ ఇయర్ రింగ్స్ని అయితే గుచ్చండి. ఇలా ఇయర్ రింగ్స్ని గుచ్చి తర్వాత దీన్ని ఇలా టమాటా పండును క్లోజ్ చేసేసి ఇలా కొద్దిసేపు ఇలా రుద్దండి. ఇలా బాగా రుద్దామనుకోండి ఆ టమోటా గుజ్జు మొత్తం ఆ ఇయర్ రింగ్స్కి అయితే పడుతుందన్నమాట. ఇలా ఇయర్ రింగ్స్గా పట్టి అది దానికి ఉండే
అది మురికి అంతా పోతుందన్నమాట ఇలా రుద్దడం వల్ల. ఆ మురికి అంతా పోయి ఇయర్ రింగ్స్ అనేది కొత్త వాటిలో అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా చూడండి ఇలా రుద్దేశామంటే మనకి ఇయర్ రింగ్స్ అనేటివి మంచి షైనీగా వస్తాయి, మురికి అంతా పోతుంది, కొత్త వాటిలో అయిపోతాయి. మళ్ళీ మనం గోల్డ్ షాప్కి వెళ్ళి కడిగించాల్సిన అవసరం ఉండదు, మనకి భయం కూడా ఉండదు గోల్డ్ పోతుందేమో, కరిగి పెడతారేమో అని. ఆ టెన్షన్ కూడా ఉండదు. ఈ విధంగా చేసేసుకొని తర్వాత పొడి క్లాత్తో బాగా తూడ్చేసి ఇంకా పెట్టేసుకోండి. కొత్తగా తలతల మెరుస్తాయి, మంచి షైనీగా కొత్త వాటిలా కనిపిస్తాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే కాఫీ పొడిని వాడుతూ ఉంటాం కదా. కాఫీ పొడి మనం వాడంగా మనము ఒక్కొక్కసారి మూత తీసి లూజు పెడతా ఉంటాము, అంటే టైట్గా పెట్టకుండా మర్చిపోయి పొరపాటున అలానే వదిలేస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు కాఫీ పొడి అనేది గడ్డ కడతా ఉంటుంది. మనము ఇది వందలు పెట్టి తెచ్చుకుంటాము, గడ్డ కట్టిందంటే బాధగా అనిపిస్తుంది కదా. మరి కొంతమంది దీనికి గడ్డ కడుతుందని భయపడేసి ఇప్పుడు 2 రూపీస్ ప్యాకెట్స్ 3 రూపీస్ ప్యాకెట్స్ తెచ్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే అది ఒకసారికి అయిపోతుంది కదా, ఇంకా వేస్ట్ కాదనేసి. మరి ఇలాంటిది గడ్డ కట్టకుండా ఉండాలంటే ఆ కాఫీ పొడి డబ్బాలో ఒక 1 టేబుల్ స్పూన్ అంతా షుగర్ని అయితే వేయండి. షుగర్ని వేసేసి ఈ కాఫీ పొడి షుగర్ 2 కలిసేలాగా బాగా కలిపేసేయండి. ఇలా కలిపేసామనుకోండి ఇంకా అంతే, మనకి అసలు కాఫీ పొడి అనేది గడ్డ కట్టడము అలాంటిది ఉండదన్నమాట. చాలా ఫ్రెష్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మనకి మనీ అనేది అస్సలు వేస్ట్ అవ్వదన్నమాట. ట్రై చేయండి. టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి ఇలాంటి ట్యాబ్లెట్ షీట్స్ అయితే ఉంటాయి కదా, మనం దీన్ని ట్యాబ్లెట్స్ అయిపోయిన తర్వాత ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము. కానీ పడేయకుండా ఇలా అయితే వాడి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ట్యాబ్లెట్స్ అనేది మనకి వేస్ట్ అనేది కావన్నమాట. అంటే మనం దీన్ని వాడిన తర్వాత వేస్ట్గా పడేయకుండా చూడండి ఇలా అయితే కొద్దిగా కట్ చేసేసుకోండి. కట్ చేసిన తర్వాత దీన్ని సగానికైతే కట్ చేయండి. ఇలా కట్ చేస్తాం కదా, ఇప్పుడు చూడండి ఇది కొద్దిగా గట్టిగా ఉంటుందన్నమాట. అంటే ఇలా ఒత్తినా కూడా ఇరిగిపోకుండా గట్టిగా ఉంటుంది. దీన్ని మనం ఇలా స్టవ్ని అంటించే దగ్గర ఇలా మనకి ఆన్ ఆఫ్ ఉంటుంది కదా, దాని దగ్గర మనము రోజు క్లీన్ చేసినా కూడా దాని దగ్గర మనము క్లాత్ని పెట్టి తూడ్చము, అది క్లాత్ కూడా సరిపోదు కదా పెట్టి తూడ్చడానికి. అందుకోసమని ఇలా కనుక మనము చూడండి ఎలా పడుతుందో, ఇలా మనము ఈ ట్యాబ్లెట్ షీట్ని కనుక ఇలా అన్నామనుకోండి దాంట్లో ఉండే మురికి అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట. కనీసం 1 వీక్ ఒకసారి, లేదంటే ఒక 10 డేస్కు, లేదంటే కనీసం మంత్లీ ఒక్కసారైనా ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నామంటే నీట్గా ఉంటుంది. అలాగే మనకి మురికి కూడా లేకుండా ఉంటుంది. చూడండి ఎంత వచ్చేసిందో. ఈ విధంగా చెయ్యండి, చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే వాము ఉంటుంది కదా, వాముతో ఇలా కనుక చేసామంటే మనం ఎప్పుడైనా హెవీ ఫుడ్ తిన్నప్పుడు మనకి కడుపులో డైజెషన్ సరిగ్గా కాక మనకి అరగకుండా ఉంటుంది కదా, అలాంటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఏం లేదండి, ఫస్ట్ అయితే ఒక గిన్నెలో ఒక 1 గ్లాస్ అన్ని వాటర్ వేయండి. అలాగే దాంట్లోనే ఇలా వామునైతే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వామును వేయండి. వామును వేసేసి ఫస్ట్ ఇలా బాగా మరగనివ్వాలన్నమాట. సిమ్లో పెట్టి మరగనివ్వండి, హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టి బాగా మరగనివ్వాలన్నమాట. ఇలా కలుపుతూ ఉండాలి ఒక 5 మినిట్స్. ఇప్పుడు వాటర్ అనేది కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట, పూర్తిగా కొద్దిగా గోల్డ్ కలర్ మాదిరి వస్తాయన్నమాట. ఆ వాటర్లో మనకి ఆ వాముది ఫ్లేవర్ అంతా వాటర్లోకి వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా వాటర్లోకి వచ్చేసి వాటర్ అంతా ఈ విధంగా చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత ఈ వాటర్ని మనము వడగట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేద్దాము. ఆ ఫ్లేవర్ అంతా వాటర్కి బాగా పడుతుందన్నమాట. ఇంకా కొద్దిసేపు తర్వాత ఇప్పుడైతే ఇంకా ఫ్లేవర్ అంతా పట్టేసింది, వాటర్ కూడా కొద్దిగా చల్లగా అయ్యాయన్నమాట. మరీ పూర్తిగా చల్లగా కాకుండా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం టీ తాగుతాం కదండి సిప్ చేస్తూ, అలా తాగామనుకోండి నైట్ తిన్న తర్వాత కానీ, లేదంటే మీకు ఎప్పుడైనా సరే అరగనప్పుడు కనుక ఈ వాటర్ని తాగామంటే మనకి డైజెషన్ ప్రాబ్లం ఉండదు, తేంపులు రావు, కడుపులో బాగా అరుగుతుంది. హెవీ ఫుడ్ తిన్నప్పుడు కూడా చాలా ఫ్రీగా ఉంటుంది, మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము బజ్జీలకైతే పిండి కలుపుతూ ఉంటాం కదా, చాలామంది ఏమనుకుంటారంటే మనం ఇంట్లో చేస్తే సరిగ్గా రావు, బయటవైతే అంత బాగా వస్తాయి అని అనుకుంటూ ఉంటారు కదా. కానీ మనము చేసేది ఏంటంటే పిండిని లూజ్గా కలుపుతూ ఉంటామా, లేదంటే గట్టిగా కలుపుతూ ఉంటాం. అలా కాకుండా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలా కలుపుకున్నారనుకోండి బాగుంటుంది. అలాగే మనం ఇంకొక తప్పు ఏం చేస్తామంటే మిరపకాయల్ని అలానే మిరపకాయ కొసను తుంచకుండా వేస్తాం. అలా తుంచడం వల్ల సన్నగా వస్తాయన్నమాట. అందుకోసమని ఇలా మిరపకాయను కొసను తుంచేసి తర్వాత
తర్వాత ఇలా సగానికి కట్ చేసేసి మధ్యలో చీలిక విత్తనాలను కూడా తీసేసేయండి. ఇంకా పిల్లలు కూడా విత్తనాలు ఉండవు కాబట్టి కారం ఉండవు అనమాట. మనకి పిల్లలు కూడా ఆ మిరపకాయను తీసేయకుండా అలానే తినేసేయచ్చు. మిరపకాయ వేస్ట్ కాదు. ఇంకా మిర్చి బజ్జీ అంటే మిర్చి తినకుండా ఓన్లీ ఆ పైన ఉండే బజ్జీని తింటే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకోసమని అలా చేయండి. తర్వాత బజ్జీని ఇలా మిర్చిని ముంచిన తర్వాత ఇలా అన్నామంటే మనకి దానికి గిన్నెకి అన్నామంటే ఇలా మనకి మధ్యలో మిరపకాయ అనేది బాగా కనిపిస్తుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే కర్పూరం అయితే తెచ్చుకుంటాం కదా, కర్పూరం మనం వాడకుండా కొన్ని రోజులు పక్కన పెట్టేసామనుకోండి, లేదంటే మనకి పాతది ఉండి ఇది వాడకుండా పక్కన పెట్టేసామంటే ఇంకా కర్పూరం అనేది తొందరగా మెల్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎండలకి కూడా తొందరగా కరిగిపోతూ ఉంటుంది. అలా కరగకుండా ఉండాలి అని అంటే ఆ కర్పూరం డబ్బాలో కొన్ని బియ్యాన్ని అయితే వేసి పెట్టేసేయండి. ఇలా బియ్యంని వేసి పెట్టడం వల్ల అసలు మనకి కర్పూరం అనేది కరగడం అలాంటిది లేకుండా చాలా బాగుంటుందన్నమాట. ఫ్రెష్గా ఉంటుంది. ఎన్ని నెలలకు మనము వాడినా కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మనకి కర్పూరం అనేది వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట. ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే సగానికి నిమ్మకాయని అయితే కట్ చేస్తాం కదా, ఆ కట్ చేసిన నిమ్మకాయని ఈ విధంగా మనము మన ఇంట్లో లవంగాలు ఉంటాయి కదండి, లవంగాలని తీసుకోండి. ఇలా మొగ్గ ఉండే లవంగాలని అయితే తీసుకోండి. దీన్ని ఇలా మనం నిమ్మకాయ ఉప్పకి ఇలా గుచ్చాలన్నమాట. ఇలా గుచ్చామనుకోండి మనకి ఈ స్మెల్కి ఈ ఘాటుకి మనకి ఇంట్లోకి దోమలు అనేది రావన్నమాట. ఆ లవంగాల స్మెల్లు అలాగే ఆ నిమ్మకాయ స్మెల్కి అస్సలు అది దోమలకు అనేది పడదనమాట. అందుకోసమని ఇంకా అసలు లోపలికి అనేది రావు. మనకి ఆ స్మెల్ వల్ల దోమలు రాకుండా ఉంటాయి. మనకు కూడా దోమలు వస్తాయని దోమలు కుడతాయని భయం కూడా ఉండదు. ట్రై చేయండి. వేస్ట్గా పడేసి నిమ్మకాయతోటి ఇలా పెట్టేసుకొని వాడుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇలా కనుక చేసామంటే మన జుట్టు అనేది చాలా స్మూత్గా అవుతుంది. అది కాక ఇంక ఇప్పుడు సమ్మర్ కదా, జుట్టు కూడా మంచి పోషణ మాదిరి ఉంటుంది. మనకు కూడా తల చల్లగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక గిన్నెనైతే తీసుకోండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ అంత పెరుగును వేయండి. అలాగే కొద్దిగా అలోవెరా జెల్, మీరు ఇంట్లో తయారు చేసిన అలోవెరా జెల్ ఉంటే అదే వేసుకోండి, లేదంటే మార్కెట్లో ఏదైనా వేయండి. అలోవెరా జెల్ వేసి తర్వాత దాంట్లోనే కొద్దిగా ఆయిల్ కూడా వేయండి. ఆయిల్, అలోవెరా జెల్, పెరుగు ఈ మూడింటిని బాగా కలపండి. ఈ 3 బాగా కలిసిపోవాలన్నమాట. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మూడింటిని బాగా కలిపి దీన్ని మన జుట్టుకైతే అప్లై చేసుకోవాలన్నమాట. జుట్టుకి బాగా అప్లై చేయాలి. ఇది జుట్టుకి అప్లై చేయడం వల్ల మన జుట్టు అనేది చాలా స్మూత్గా ఉంటుంది. అలాగే మనకి మంచి పోషణ కూడా ఉంటుంది జుట్టుకి. అలాగే జుట్టు ఊడడం తగ్గుతుంది. అలాగే మన జుట్టు అనేది మంచి షైనీగా ఉంటుందన్నమాట. ఇలా చేయడం వల్ల ఇంకా జుట్టుకి ఇలా బాగా అప్లై చేసేసి ఒక 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ పెట్టుకొని తలస్నానం చేసేయండి. జుట్టు కూడా చాలా నీట్గా చాలా అందంగా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే మన ఇంట్లో జవాద్ పౌడర్ అయితే ఉంటుంది కదా, జవాద్ పౌడర్ని అయితే తీసుకోండి. ఈ జవాద్ పౌడర్ వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్, అసలు ఇది ధర కూడా చాలా తక్కువ, కానీ దీనివల్ల ఉపయోగం అయితే ఎక్కువ అనమాట. జవాద్ పౌడర్ని అయితే కొద్దిగా తీసుకోండి. అది మనం ఏం చేయాలంటే ఇలా ఒక టిష్యూ పేపర్ని అయితే తీసుకొని టిష్యూ పేపర్ని అయితే ఇలా కట్ చేసేసేయండి. ఇలా టిష్యూ పేపర్ని కట్ చేసేసి ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు వీలైతే ఇలా పల్చగా చేసుకోండి. చూడండి ఇదైతే పల్చగా, అంటే ఇంకొకటి కట్ చేయాలంటే ఇది కట్ అయిపోతూ ఉంటుందన్నమాట. అందుకోసమని ఇంకా డబల్గా ఉండే దాంట్లోనే వేస్తున్నాను. ఇప్పుడైతే ఇలా సగానికైతే ఈ టిష్యూ పేపర్ని కూడా కట్ చేయండి. కట్ చేసేసి ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో కొద్దిగా ఇలా చిటికెడు తీసుకోండి. ఈ 3 పేపర్లకి సరిపోతుందన్నమాట. ఇలా జవాద్ పౌడర్ని ఇలా వేసేసుకొని దీన్ని ఇలా చుట్టేసేయండి. ఇలా చుట్టేసేసి కావలిస్తే దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ అయినా పెట్టేసేయండి. లేదంటే ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి ఇంకా మనకి అది ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఎన్ని కావాలిస్తే అన్ని చేసుకోండి. నేనైతే ఇవే చేస్తున్నానని కాదు, మీకు ఎక్కువగా ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి సమ్మర్లో చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే జవాద్ పౌడర్ గురించి మీకు ఇంకా డీటెయిల్స్గా కావాలంటే కమెంట్ చేయండి. ఫుల్గా అది ఎలా వాడచ్చు, ఎందుకు వాడతారు, ఎక్కువగా ఎక్కడ వాడతారు అనేది కూడా మీతో షేర్ చేస్తాను. తర్వాత ఇప్పుడైతే మనం ఇలా అన్ని ఇలా ప్యాకెట్స్ని అయితే తయారు చేసి
పెట్టాం కదా. ఇప్పుడు దీనికి ఒక సేఫ్టీ పిన్ అయితే తీసుకొని ఇలా హోల్స్ మాదిరి పెట్టేసేయండి. ఇలా అక్కడక్కడ హోల్స్ పెట్టేసామంటే స్మెల్ అనేది బయటకు వస్తూ ఉంటుందన్నమాట. ఇలా హోల్స్ ఇలా పెట్టేస్తాం కదా. ఇలా పెట్టిన తర్వాత మనము రోజు బట్టలు అంటే రోజు వాడే బట్టలు కాకుండా మనం పట్టు చీరలు అలాంటివి ఉంటాయి కదండి, అవి మనం రోజు వాడము, ఎత్తి పెట్టేస్తూ ఉంటాం కదా. ఆ పట్టు చీరల్లో మనము ఇలా ఒక ప్యాకెట్ని కనుక పెట్టేసామనుకోండి, బట్టలు అనేది స్మెల్ రాకుండా ఉంటాయన్నమాట. అలాగే మనం చాలా రోజులు వాడకుండా పక్కన పెట్టేసిన చిన్న చిన్న పురుగులు అవి వస్తూ ఉంటాయి. అలాగే కొద్దిగా స్మెల్ కూడా ముక్కిన వాసన వస్తూ ఉంటాయి అన్నమాట. పట్టు చీరలు మనం ఒకేసారికి ఉతకం కదా, కట్టి ఇంకా ఆరిన తర్వాత మడత పెట్టేసి బీరువాలో పెట్టేస్తూ ఉంటాం. ఇలా పెట్టడం వల్ల అవి ఫ్రెష్గా ఉంటాయి, చిన్న చిన్న పురుగులు రావు. అలాగే మీరు చీరలో పెట్టడం ఇష్టం లేకపోతే ఇలా పక్కన పెట్టేసామంటే ఆ సెల్ఫ్ మొత్తం మంచి స్మెల్తో అయితే ఉంటుందన్నమాట. అలాగే మనము రోజు వాకింగ్కి వాడే షూ ఉంటాయి కదా, ఆ షూలో కూడా ఇలా పెట్టేసామనుకోండి, మనకి రోజు వేసుకొని స్మెల్ వస్తూ ఉంటాయి కదా, అలా స్మెల్ రాకుండా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. షూ అనేది చెమట పట్టినా కూడా ఆ స్మెల్ వల్ల బ్యాడ్ స్మెల్ అనేది బయటికి రాదు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనము ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు మనకి స్మెల్ పడలేదు అనుకోండి, ఇలా అయితే చెయ్యండి. చాలామందికి బస్సులో వెళ్ళినా కారులో వెళ్ళినా స్మెల్ అనేది పడదనమాట. అలాంటి వాళ్ళకు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఏం లేదండి, ఫస్ట్ అయితే ఒక కర్చీప్ను కానీ ఒక క్లాత్ను కానీ తీసుకోండి. దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వామును వేయండి. అలాగే ఒక 3-4 లవంగాలను అయితే వేయండి. లవంగాలని ఈ విధంగా కొద్దిగా తుంచి వేయండి. ఇలా వేసిన తర్వాత దీంట్లోనే కర్పూరం ఉంటుంది కదా, ఒక 2 కర్పూరం బిళ్ళలను కూడా వేయండి. లవంగాలు అలాగే కర్పూరము అలాగే ఇలా వాము, ఈ మూడింటిని వేసేసి బాగా కలిపేసేయండి. ఇలా కలపాలన్నమాట. కలిపిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే మూట మాదిరైనా కట్టేసేయండి. లేదు అని అంటే దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ అయినా వేయండి. ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా వేసేసేయండి. ఇలా వేసేసి మనం దీన్ని స్మెల్ చూస్తూ ఉండాలన్నమాట. బస్సులో ఎక్కినప్పుడు మనకి పడదనుకోండి, దీన్ని స్మెల్ చూస్తూ ఉన్నామంటే మనకి ఇది బస్సులో ఎక్కినప్పుడు మనకు ఆ స్మెల్కి ఈ స్మెల్ చూడడం వల్ల ఇంకా ఆ స్మెల్ అనేది తెలియదన్నమాట. మనకి వామిటింగ్ అనేది రాకుండా ఉంటుంది. అలాగే ఇది స్మెల్ చూస్తూ ఉండడం వల్ల మనకి రిలాక్స్గా ఉంటుంది. అలాగే జలుబు ఉన్నా కూడా తగ్గుతుంది, మనకు కూడా ఫ్రీగా ఉంటుందన్నమాట. బస్సులోనైనా కార్లోనైనా ఎక్కడికి వెళ్ళినా సరే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, వాటిని మనం ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము. కానీ పడేయకుండా ఇలా అయితే చెయ్యండి, చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఏం లేదండి, ట్యాబ్లెట్స్ని అయితే తీసుకోండి. ఇలా ట్యాబ్లెట్స్ని మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. మన ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అవి ఒక్కొక్కసారి వాడిపోయినట్లుగా ఫ్రెష్గా లేకుండా అలాగే పురుగు వచ్చినట్లుగా అలా ఉంటూ ఉంటుంది కదా, అలాంటప్పుడు పూల కుండీలో ఒక ట్యాబ్లెట్ను ఒక సైడ్కు పెట్టేసేయండి. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి అది ఫ్రెష్గా పెరుగుతుంది, పురుగు పట్టడం అలాంటిది లేకుండా చాలా బాగుంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, ఒక్కొక్కసారి మనకి ఈ ఎండాకాలంలో చేతికి కానీ కాళ్ళకి కానీ ఒక్కోసారి తలకి కానీ లేదంటే మనకి ఎక్కడైనా సరే వేడి గుల్లలు అనేది వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనకి ఆ గుల్ల వల్ల చాలా నొప్పి, చాలా పెయిన్ ఉంటుందన్నమాట. అసలు ఎంత పెయిన్ ఉంటుందో చాలామందికి వచ్చిన వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది. చాలా నొప్పి ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మనము న్యాచురల్గా హోమ్ రెమెడీతో ఆ నొప్పిని తగ్గించుకోవాలంటే ఇలా అయితే చెయ్యండి. ఫస్ట్ అయితే ఒక అలోవెరాని అయితే తీసుకొని ఇలా సైడ్లకు కట్ చేసేసి పైన ఉండే లేయర్ని అయితే తీసేసేయండి. ఇలా లేయర్ని తీసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇలా ఘాట్ల మాదిరి పెట్టేసేయండి. ఎందుకంటే ఆ జెల్ అనేది మనకి కొద్దిగా రిలీజ్ అవుతుంది. అలాగే మనకి వేడెక్కినప్పుడు వేడి కూడా అవుతుందన్నమాట. ఇలాంటి గరిటె పైన కానీ లేదు అని అంటే జాలి గరిటె ఉంటుంది కదా, దానిపైన కానీ మీ ఇష్టం, మీకు ఏదైతే మీ ఇంట్లో ఉంటుందో దానిపైన ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడైతే దీన్ని స్టవ్ పైన పెట్టి వేడి చేయాలన్నమాట. ఇలా పెట్టేసుకొని వేడి చేయాలన్నమాట. ఇది కొద్దిగా జారుతూ ఉంటుంది, ఎందుకంటే మన పైన లేయర్ని తీసేసాం కదా, అది జెల్ మాదిరి ఉండి జారుతూ ఉంటుంది. అందుకోసమని దాన్ని కొద్దిగా ఇలా సర్దుకుంటూ వేడి చేయండి. ఇది హై ఫ్లేమ్లో కంటే
కొద్దిగా సిమ్లోనే పెట్టుకొని వేడి చేయండి. మరీ ఎక్కువ వేడి అవసరం లేదు. మనం ఎంతైతే వేడిని భరించగలమో అంతవరకు వేడి చేస్తే సరిపోతుందనమాట. ఇలా అటు ఇటు తిప్పి వేడి చేయండి. ఇంకా ఇలా బాగా వేడి చేసిన తర్వాత ఇప్పుడైతే ఇంకా ఇది చూడండి, కలర్ ఈ విధంగా మారుతుంది కదా, అప్పుడే మనకు అర్థమైపోయిందనమాట అది వేడయిందనేసి. ఇంకా వేడైన తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసి మీది ఎక్కువగా వేడిగా ఉంటే ఒక్క నిమిషం వెయిట్ చేయండి. లేదు ఆ వేడి మేము భరించగలము, మాకు సరిపోతుంది అంటే ఇది పెట్టేసుకోండి. ఎక్కువ వేడి ఉన్నప్పుడు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. తర్వాత ఎక్కడైతే గుళ్ళ ఉంటుందో ఆ ప్లేస్లో పెట్టేసుకోవాలన్నమాట. దీన్ని చూడండి, ఇది జారుతూ ఉంది. ఇది ఇలా పెట్టుకుంటేనే పడిపోతుంది అనమాట. అందుకోసమని మీరు ఇలా కొద్దిగా గట్టిగా పట్టుకొని ఆ గుళ్ళ పైన కొద్దిగా అలా ఒత్తినట్లుగా పెట్టేసేయాలన్నమాట. అలా మనం పెట్టేసేటప్పుడు పడిపోతూ ఉందనుకోండి, లేదంటే దీనికి ఒక క్లాత్నైనా కట్టేసేయండి. ఎక్కడైతే గుళ్ళ ఉందో ఆ ప్లేస్లో పెట్టేసి దానికి ఒక ఇలా మన చేతి పైన ఉందనుకోండి, అది పెట్టేసి క్లాత్ని కట్టేసామంటే ఒక హాఫ్ అన్ అవరు ఇంకా ఆ గుళ్ళలో ఉండే చీము అదంతా చెడు అంతా బయటికి వచ్చేస్తుంది అనమాట. నొప్పి తగ్గుతుంది, అలాగే గుళ్ళ కూడా తొందరగా మానిపోతుంది. చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయండి. సో ఇవండి ఈరోజు టిప్స్. మరి నచ్చాయా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ.